ఫార్ ఎక్స్పాండింగ్. చైనా నేవీ, ఇండియన్ నేవీ ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. భవిష్యత్తులో ఇండియన్ నేవీ ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు 15-year ప్లాన్ అని పెట్టి, తర్వాత ఎస్ఎస్బి అనే న్యూక్లియర్ సబ్మెరీన్స్ రావడం, ఇంకొక 100 షిప్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇండియన్ ఓషన్లోనే కాకుండా పసిఫిక్ మహాసముద్రంలో కూడా ఇండియన్ నేవీ వెళ్తుందండి. బ్లూ వాటర్ నేవీ అంటారు. కాబట్టి ఇండియన్ నేవీకే తిరుగులేని శక్తి అనమాట. కాబట్టి ఈ ఏషియన్ దేశాలు, ముఖ్యంగా సింగపూరు, మలేషియా, ఇండోనేషియా కూడా, ఈ దేశాలు మలక్కా స్ట్రైట్ సెక్యూరిటీకి ఇండియా మీద ఆధారపడుతున్నాయి. ఇది గొప్ప వరం. చైనాని అడ్డుకునే ఒక అద్భుత వరమే అదండి. అందుకే చైనా ఈ మలక్కా డైలమాని తప్పించుకోవడానికే అక్కడ గ్వడార్ పోర్టు పాకిస్తాన్లో ఈ సీపెక్ని డెవలప్ చేయడం, మయన్మార్ ద్వారా ఇదిని, ఈ బంగ్లాదేశ్ ద్వారా రోడ్లు వేసుకుంటుంది. కానీ ఎంత వేసుకున్నా రోడ్డు మార్గాల్లో 3000 కిలోమీటర్ల పాటు పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఎప్పటికీ చైనాకి ఇది ఒక పెద్ద తలనొప్పి. చైనాని అడ్డుకోవడం, అమెరికాను అడ్డుకునే ఒక అద్భుతమైన శక్తి భారతదేశంలో వరం మలక్కా స్ట్రైట్. కాబట్టి ఇండియన్ నేవీ అక్కడ గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇది అంటే చూడండి, ఇండియా ఎంతటి వ్యూహాత్మకంగా మలక్కా స్ట్రైట్ని కంట్రోల్లో